న్యాయవాద మిత్రులకు నమస్తే. నేను మీ హరీష్ కుమార్ నెమలకొండ. నా సీరియల్ నంబర్ 40. ఈ ప్రచారంలో భాగంగా అనేక బార్ అసోసియేషన్లను నేను విజిట్ చేసినప్పుడు అనేక మంది, వందల మంది, వేలాది మంది జూనియర్లు నాతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి వాళ్ళ యొక్క బాధలు నాతో పంచుకోవడం జరిగింది. మనము వృత్తిలోకి వస్తున్నాము, ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అనేక కళలు కని మనం ఒక మంచి న్యాయవాదులుగా ఉండాలనేటువంటి సంకల్పంతో, ఆశయంతో మనం రావడం జరుగుతుంది. కానీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకున్నటువంటి సపోర్ట్ ఏముంది? మన కోర్టుల్లో మనకు సపోర్ట్ ఉందా? మన బార్ కౌన్సిల్ మనకు సపోర్ట్ ఉందా? మన ప్రభుత్వం మనకు సపోర్ట్ ఉందా? కానీ ఎక్కడ కూడా సపోర్ట్ మనకు కనిపిస్తలేదని చెప్పేసి మీ ద్వారా నాకు తెలిసింది. మరి ఇట్లాంటి పరిస్థితినే మనం ఉంచుకుందామా? ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనకు కొంత ఆర్థిక భరోసాను, మన నైపుణ్యతను పెంచే విధంగా ఉండేటువంటి బార్ కౌన్సిల్ ఉండాలనా? లేదా ఇదే విధంగా మనకేం చెప్పకుండా, మనకు ఎలాంటి సహకారం అందించకుండా, మన నైపుణ్యాన్ని పెంచకుండా, మనకు ఆర్థిక భరోసా ఇవ్వకుండా, మనను ఎంతసేపు వెట్టి చాకరీ చేయించుకునే విధంగా ఉండేటువంటి, లేదా మన వృత్తిని వదిలి ఇంకో వృత్తికి పోయేటువంటి పరిస్థితులని మనం ఉందామా? మార్పు రావాలి కదా, మార్పు తేవాలి కదా, మార్పు తెచ్చుకోవాలి కదా. మరి ఈ సందర్భం మనకి ఇప్పుడు వచ్చింది కదా. 7.5 సంవత్సరాలుగా ఏదైతే బాధపడుతున్నారో, 7.5 సంవత్సరాలుగా మనము ఎలాంటి భరోసా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఈరోజు విమర్శిస్తున్నామో, మరి మళ్ళీ మనము కొత్త ప్రతినిధులను, కొత్త బార్ కౌన్సిల్ను ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ అవసరము జనవరి 30 నాడు మనకు తీరబోతుంది. మీకోసం, మన కోసం, మీ గొంతుకగా నేనుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నా. సీరియల్ నంబర్ 40 ONE 1తో నన్ను గెలిపించండి. ఖచ్చితంగా మీ వాడిగా, మీలో ఒకడిగా, మీ ప్రతినిధిగా, మీ సమస్యల గొంతుకగా నేనుంటా. థ్యాంక్ యూ.